ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఒకటి దసరా పండుగ, మరొకటి నవ్వుల పండగ. 5 టీములు హోరాహోరీగా బీభత్సంగా మనల్ని కడుపు నవ్వించాయి, కవ్వించాయి, నవ్వుల్లో ముంచెత్తాయి. ఎస్ శివ, లక్షల సార్లు మనం నవ్వుకున్నాం. అందుకే ఈ రోజు విన్నర్స్ కి ఈటీవీ వారు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వబోతున్నారు. రన్నర్స్ అప్ కి 3 లక్షల క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తున్నారు. ఎస్, మరి ఎవరు విన్నర్స్, ఎవరు రన్నర్స్ అప్, ఆ విషయం తెలియాలంటే ఇవాళ మన దుర్గానయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో గ్రాండ్ ఫినాలే మొదలు పెట్టాలి కదా. అంతకంటే ముందు జడ్జెస్ ని పిలవాలి కదా. దానికంటే ముందు మన టీమ్స్ బలాబలాలు చూపే స్కోర్ బోర్డ్ చూడాలి కదా. స్కోర్స్ చూస్తే నెక్ టు నెక్ ఉన్నాయి అసలు. ఈ టీమ్స్ లో ఎవరైనా గెలవచ్చు కదా. ఎస్ శివ, మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఈ రోజు మన జడ్జెస్ ని పిలిచాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. మిమిక్రీ షేర్ ఖాన్, మన తడాకా హరికిషన్, ప్లీజ్ వెల్కమ్. తెల్ల తెల్లని చీరలో నా చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్ల తెల్లని చీరలో నా చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. తెల్ల తెల్లని చీరలో నా చందమామ, పట్ట పగలు వచ్చినవే చందమామ. పల్లెల్లో అందమైన పంట చేను, మా తడాకాలో అందాల ఉదయబాను. లెట్స్ వెల్కమ్. నారే నారే మాయల మారే, తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి. ఓరి ఓరి ఆటల మారి, బాల్తా కొట్టించావే వయ్యారాల లారీ. నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి, ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి నా తక్కుట మారి. నారి నారే మాయల మారే, నారే నారే మాయల మారే, దందా చేస్తున్నావే గుండెల్లో నా దూరి. హాయ్ జడ్జెస్. హలో జడ్జెస్. హలో స్వీట్ హార్ట్. సో ఈ రోజు గ్రాండ్ ఫినాలే. yes grand finale అసలైన అగ్ని పరీక్ష ఈ రోజు. yes సో ఆల్ ది బెస్ట్, పెద్ద ఆల్ ది బెస్ట్ మీకే. ముందుగా అంతా శుభం జరగాలని మీరు ఎల్లోలో మేము ఎల్లోలో శుభంగా వచ్చాం. ఈ రోజు శుభప్రదమైన రోజు. ఇట్స్ దసరా. జడ్జెస్ ఇద్దరికి విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అండ్ మా ప్రేక్షకులకి కూడా, నవ్వులను ప్రేమించే ప్రతి ఒక్కరికి తడాఖా తరపున, మా ఈటీవీ తరపున దసరా శుభాకాంక్షలు. సరదాగా సాగిపోవాలి దసరా పండుగ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టీమ్ ని పిలిచేద్దామా? 100% ప్లీజ్. జాతరెళ్ళిపోదామే జాతరో జాతర, జాతరెళ్ళిపోదామే జాతరో జాతర. ఏంటబ్బి, ఏంది రచ్చ? జాతర జాతర. అబ్బో, జాతర అంటే అంత ఇష్టమా? జాతర మా జాతర, డాన్సులు ఉంటాయి, రికార్డింగ్ డాన్సులు ఉంటాయి. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు శివ. రికార్డింగ్ డాన్సులు కావాలా బంగారం? నాన్న భాస్కర్ బంగారం వచ్చేయమ్మా. లెట్స్ వెల్కమ్ జోగింగ్ జపాంగ్. ఏమండి ఏమండి ఏమైందండి ఏమైందండి? ఇందాక బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏమైందండి అర్థం కావట్లేదు. అయ్యో మా ఆయనకేమైంది? డాక్టర్ గారు డాక్టర్ గారు. బాబాయ్ ఈయన గంట సేపు కంటే ఎక్కువ బతకడు. ఈలోగా మీ చుట్టాల బంధువులు పిలిపించుకోండి. ఏమండి
నన్ను ఇంత తొందరగా అన్యాయం చేసి వెళ్ళిపోతారా అండి? ఏమండి, ఒక్క 10 నిమిషాలలోపుకే పట్టని మన అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అమ్మా ఏమైంది బాబు, మీ నాన్నగారు గంట కన్నా ఎక్కువ బ్రతకరంట. అవునా? ఒకసారి చూపు చూసుకున్నా బాబు. తప్పుకో నాన్న. అయ్యయ్యో, ఇప్పుడే పోయేటట్టున్నాడు. ఏం విశ్వేశ్వరరావు కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని వదిలేసి నీకు పైకి పోవాలని ఎలా అనిపిస్తుంది నాన్న? తప్పుడు నాన్నగారిని కడచూపు ఒకసారి చూడరా. అర్ర బాబోయ్. అయ్యో ఎందుకు మా నాన్నకి ఈ శిక్ష విధించావు? నానా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు నానా. అయ్యో తండ్రి గారు పడిపోయారు. డాక్టర్ చూడు నాన్నగారికి ఏం జరిగిందో. ఇంకేం జరుగుతుంది? బాబాయ్ ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు. Yes. మీ కొడుకులు ఊపిడికే ఈయన బెగట్టేసాడు. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. ఎక్స్క్యూజ్ భయ్యా, ఈ పాట ఎప్పుడు చిన్నప్పుడు విన్నట్టుంది. మీ పేరు రాజలక్ష్మి కదూ? అవును బాబు. మీ ఆయన పేరు రాజారావు కదూ? అవును బాబు. నీకు 5 ఏళ్ల వయసులో కొడుకుండేవాడు కదా? అవును బాబు. ఇంతకి నువ్వెవరు? కొడుకు నేనేనమ్మా. బాబు బంటి, అమ్మా ఏమన్నావు బాబు? అమ్మా అన్నానమ్మా. ఆ పిలుపుకు దూరమై ఎన్నేళ్ళైందో ఒక్కసారి అను బాబు. అమ్మా ఇంకొక్కసారి బాబు. అమ్మా ఇంకొక్కసారి బాబు. ఇంకొక్కసారి బాబు. అమ్మా. అయ్యయ్యో. చిన్నప్పుడు మనకు తమ్ముడు ఉంటాడు, అది ఎక్కడున్నాడమ్మా? వాడు ఇక్కడే ఉన్నాడు బాబు. అదిగోనే తమ్ముడు. ఇంతకి మనకు కన్ను ఉండేవాడు, వాడాడు పక్కన ఉన్నాడు. అన్నయ్య. చిన్నప్పుడు మూలం కళ్ళ పొడుగుండేవాడు, ఇప్పుడు అంటే బూడిద గుమ్మడి కళ్ళ పట్టుకున్నావు. తమ్ముడు చిన్నప్పుడు మీ ఇద్దరు బ్యాగులు మొయ్యకపోతే మీ ఇద్దరు బ్యాగులు నేనే మోసేవాడిని. అలా మోసి మోసి నా జబ్బులు కిందకి వెళ్ళిపోయా. నాన్న ఎక్కడనే? తమ్ముడు ఇప్పటి వరకు నాన్న బ్రతికే ఉన్నాడు. అమ్మా చెప్పమ్మా, నాన్న ఎలా చచ్చిపోయాడు చెప్పు. ఏం చెప్పమంటావు బాబు? ఏం చెప్పమంటావు? నిన్న రాత్రి టీవీలో కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ సినిమా చూసి ఏవే నాకు న్యూడిల్స్ కావాలన్నాడు. వెంటనే ఇలా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి న్యూడిల్స్ తీసుకొచ్చేలాగా అలా కుప్పకూలిపోయాడు. రావగడా రావగడా రావగడా. నువ్వు లేకుండా నా జీవితం ఎట్లా రావగడా? అమ్మ కూడా పోతుంది. తమ్ముడు అమ్మను కూడా చంపేటట్టున్నావు కదరా. లేపురా. అమ్మను కూడా చంపేసేటట్టున్నావు కదరా. బతుకున్నప్పుడు నాన్నకి ఏమీ చేయలేకపోయాం. ఎస్ మిమ్మల్ని 2 లక్షలు పెట్టి చదివిస్తున్నాడంట. ఎస్ నాన్న చివరి కోరిక ఏంటి? కనక మానస రికార్డింగ్ డాన్స్ సినిమా చూస్తూ చూస్తూ చచ్చిపోయాడు. అవును, నాన్నగారికి రికార్డింగ్ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన జీవితం అంతా రికార్డింగ్ డాన్స్ కే దారిపోచాడు. తమ్ముడు ఆయన రక్తమే మనలో ప్రవేశిస్తుందిరా. అందుకే నాన్నగారి ఆత్మ శాంతించాలంటే, మన అమ్మ ఆత్మ శాంతించాలంటే, ఇంకా అమ్మ పోలేదు కదా, మనం నాన్నగారి చివరి కోరిక నెరవేర్చాలి. తప్పకుండా. ఇప్పటికిప్పుడు హీరోయిన్ అంటే ఎక్కడ తీసుకొస్తాం? పిచ్చివాడ, ఆల్రెడీ అమ్మాయిని తీసుకొచ్చాను. నాన్న ఎప్పుడో బకెట్ తినేస్తాడని నాకు ముందే తెలుసు. అయితే పిలు. అమ్మా రాజవరం రొంప కమాన్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఓకే. శ్రీ రాజలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో ముందుగా వస్తుంది. వేటగాడి చిత్రం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కింద మా తిరిగాడు, జయమాలి కింద ఇంకెవరు కాదు, నర్సాపురం సరోజ. తింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పట్టుమని పదరేళ్ళరా, నా స్వామి కట్టుకుంటే 3 ముళ్ళురా.
పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ అయ్యో పాపో పాపాయమ్మ గుర్రంగా బంగారమ్మ అటు చూస్తే వారికేళ్ళులే ఓ రాణి రెండు కథలు చెప్పమాకు. నెక్స్ట్ రాబోతుంది సూపర్ స్టార్ కృష్ణ గారు యమలేల చిత్రం నుంచి రాబోతున్నారు. జుంబారే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబారే రింబరాహి రింబరాహి రింబారే హల్లో పుల్లెమ్మ ఎల్లో రా శిల్పమా గుండె కుర్రోళ్ళ గుండెల్లో రంపమా కొత్త స్టెప్పులతో చూపిస్తా జంజమా మైకేల్ జాక్సన్ కే మతిపోయే భంగిమా జుంబరే జుంబరే జుంబరాహి జుంబరాహి జుంబరే రింబారే రింబారే రింబరాహి రింబరాహి రింబారే నాన్న వద్దురా మీ కాళ్ళు పట్టుకుంటాను రా డాన్స్. ఇప్పుడు అల్లరిపేట చిత్రం నుంచి రాజశేఖర్ కింద రాబోతుంది ఎవరో కాదు ఇంకెవరు మా జుట్టుపోలు గాడు అవినాష్ గాడు. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 ఒరే ఇక్కడ మీ తండ్రి పువ్వే వాడిపోయిన తర్వాత ఇంకెందుకు రాయాడు ఒరే నాన్న ఆపండిరా. అయ్యో ఇదిగా అమ్మ ఆ పువ్వు వాడిపోయినా కూడా ఈ వయసులో ఏం పీకేది లేదు కానీ నువ్వు ఎదవేస్తాలు మాకు అర్థమైందా? ఒరే అయ్యో ఎదగోల శ్రీ రాజ్యలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది ఎవరో తెలుసా? పేరు చెప్తే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతాయి. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపకే వావ్ త్రినాథ్ సూపర్. చచ్చిపోయాను కదా బతుకున్నాను ఓదార్చాలి. శ్రీ రాజ్యలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో పేరు చెప్పడం కాదు పాట ఇంటే గుండెలు బగ్గీలు పడిపోతాయి. కాసుకోండి హే ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో పేదల పాలి నీయలో మరి కెన్నిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రనిది జెండె నీయలో ఏమండి మీరు బ్రతికొచ్చారండి. మీరు నా కొడకల్లారా ఇట్రండ్రా మిమ్మల్ని లక్షలకు పోసి సిటీకి వెళ్ళి చదువుకోండ్రా నాలాగా రికార్డింగ్ డాన్స్ చేయొద్దంటే మీరేం చేస్తున్నారా? నిన్ను కాలు పట్టుకుంటున్నా. మీ ప్రాణం చేస్తారు పైకిలే. ఒక విషయం అడుగుతాను చెప్తానా? పులి కడుపును ఏం పడుతుంది చెప్పు?
పూలే పుడుతుంది, పిల్లి కడుపున ఏం పడుతుందో చెప్పు. పిల్లే పుడుతుంది, ఏనుగు కడుపున ఏం పడుతుంది చెప్పు. ఏనుగు పుడుతుంది, ఎలక కడుపున ఎలక పుడుతుంది. మరి రికార్డింగ్ డాన్స్ పిచ్చోడు కడుపున ఎవరు పుడతారు బా? రికార్డింగ్ డాన్స్ పిచ్చోడు కడుపున రికార్డింగ్ డాన్స్ వాళ్ళే పుడతారట. మరి ఇప్పుడు అదే జరిగింది భయ్యా. అమ్మా రేయ్, నీ అబ్బా. అయ్యో నా పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారేటి? ఏమే, ఏ కంపెనీ నీది, ఏ ఊరు? నాది నరసాపురం అండి. ఏడు సరదాగా ఒక ఆట ఆడతారేటి? అయ్యి ఆడదామండి. అరే మ్యూజిక్ ఎట్రా మూడు వచ్చేస్తున్నా. ఏం నవ్వించుడు నా కుక్కల కొడుకులారా. ఆ, తప్పైపోయింది, ఏమనుకోకూరి బిడ్డ ముసల్దాన్ని, ఏమనుకోకూరి కొడుకులారా. అమ్మా, ఏం నవ్వించుడు కొడుక, వాడి పేరు ఏంటి తినాదు. ఓ ఎలక పిల్ల అంటున్నావు, ఎంత చేసినావు రా నాయన, ఎలక పిల్ల అంటున్నావు, ఏనుగులాగా చేసినావు కొడుక. నా వయసు కూడా మోసుకొని మంచిగా చల్లగా బతుకు బిడ్డ, ఈ కడుపు చల్లగుండా. జడ్జెస్ చిత్ర విచిత్రంగా స్కిట్ ని ప్రజెంట్ చేశారు, బాగా నవ్వించారు. గుడ్, వెయిట్ అండ్ సీ. భానుగారు రాక్షసుల్లారా అయితే రెచ్చిపోతారు, లేకపోతే చచ్చిపోతారు. నేను చస్తే గానీ వాళ్ళు రెచ్చిపోలేదు. కానీ టీమ్ స్పిరిట్ కి నిజంగా అంటే గ్రాండ్ ఫినాలేలో కూడా ఇలా జరుగుతుందంటే ఇంత హెల్దీ కాంపిటీషన్ నేను ఎక్కడ చూడలేదు. Hats off to you all. Hats off, hats off, hats off. శ్రీనాథ్, నువ్వు బాలయ్య బాబు డాన్స్ చేసావు చూడు, అసలు అల్టిమేట్. Johnny, Yes teacher. eating sugar, No teacher. hey, telling lies, No teacher. open your mouth. ఏంటి హీ హీ హా 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 హా? Go and call Lloyd's team. అరే లోహిత్, లండిలా టీచర్ పిలుస్తోంది. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరకల్ జరుగుతుంటే ఆయాయో, మెకన్నా స్కూల్ లాంటి పంపాయో, మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో. ఏ సిల్కు సిఫానా, ఇష్క్ తుఫానా, దోచుకుపోతా సరేనా. రెడీ రెడీ 1 2 3 ఏంటో ఈ కష్టాలు, ఆడవాళ్ళకి అసలు రానే రాకూడదు. నేను అప్పటికి అన్నాను మా నాన్నని, నాకు సాఫ్ట్వేర్ ఓడికిచ్చి చేస్తే కనీసం సాఫ్ట్గా అయినా పడుకుంటానని. విన్నాడా? ఈ హార్డ్వేర్ ఓడికిచ్చి చేశాడు. వాడికేమో శాలరీ సరిపోదు, నువ్వు టీచర్ జాబ్ చెయ్యి అంటాడు. అది తెచ్చి టెక్నో స్కూల్లో. ఇక్కడికి వచ్చే పిల్లలు ఎంత టెక్నికల్గా, ఎంత హై స్టాండర్డ్స్లో ఉంటారు, మనకేదో లో స్టాండర్డ్. ఏంటో చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు అయితేనేమో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని నేర్చుకున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారా వెధవలు? గురు బ్రాండి గురు విస్కీ గురుదేవో జిన్నేశ్వర బీరు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ కల్లు గుడంబాయ నమః. అయినా ఈ సార్ ఒకడు రోజు పొద్దున్నే వచ్చి నీకే లేటు, నువ్వే లేటు, నీదే లేటు. ఈ రోజు పొద్దున్నే వచ్చాను. ఏడి లోహిత్ బాబోయ్, ఇదేంటి ఈ రోజు చాలా ముందు వచ్చేసింది. ఏంటి లోహిని టీచర్ గారు, ఈ రోజు చాలా ముందు వచ్చేసారు. ఏ రోజు మీరేనా ముందు, మేము రాకూడదా? అలాగని కాదు కానీ మీ కళ్ళేటి అంత ఎర్రగా ఉన్నాయి. నిద్ర లేదు. మీ ఆయన ఇంట్లో లేడా? అది కాదు. మరి ఏంటైంది? పైన శివరాత్రికి జాగారం చేద్దాం అనుకున్నాను, అప్పుడు చేయలేకపోయాను. అందుకని నిన్న రాత్రి చేశాను. అవును, రోజు మనమే ముందు వచ్చేత్తం గాని పిల్లలు ఎవరు రాలేదేంటి? పిల్లలు దేవుడు చల్లని వారి
కళ్ళ కపట మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు. ఏరా కార్తిక్ ఎంత లేటుగా వచ్చావేరా? చెప్పేనా ఏడ్సేనా చెప్పు. ఏడు చేస్తున్నావు నువ్వు? అది మాస్టర్ మా ఇంటి దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది మాస్టర్. పెద్ద గొడవ జరిగినప్పుడు మీ నాన్నే తీసుకురావచ్చు కదరా, మీ నాన్నతో మాట్లాడతాను. మా నాన్న ఎవరో తెలియకనే గొడవ జరుగుతుంది మాస్టర్. ఏవే చాలా పత్రం చేయమాలని నువ్వెందుకే లేటుగా వచ్చావు? మరి మా నాన్న లేచేసరికి బాగా లేట్ అయింది మాస్టర్. మీ నాన్నకి నీ లేటుకి సంబంధం ఏంటే? మరి వంట చేయాల్సింది మా నాన్నే. ఏవే రాజరాలా నువ్వెందుకురా లేటుగా వచ్చావు? అంటే సినిమాకి వెళ్ళాను మాస్టర్. సినిమాలో ఏడు చూసావురా? మహాభారతంలో శిశుపాలులా నువ్వు 100 తప్పులు చేసుకుంటూ పోతే సహించడానికి నేను శ్రీకృష్ణుని కాదురా అగ్ని. అమ్మా ఎందుకు రిలాక్స్ నువ్వే రిలాక్స్ అవ్వమన్నా మళ్ళీ వాయిస్ చేయమని నేను. టీచర్ గారు అరే వీళ్ళందరికీ కూడా నేను తెలుగు నేర్పిద్దాం అనుకుంటున్నానండి. నేర్పుదా? తప్పదా? తప్పదు. చెప్పండి. ఏయ్! ఆ ఈ ఈ ఓ ఓ ఏ ఏరా వినిపించట్లేదా? పలకండ్రా. అవి పలకటానికంటే వినటానికే బాగున్నాయి. మరి ఇప్పుడు మీరు పాఠాలు చెప్పడం అయిపోయింది కదా, అంటే- మరి నేను పిల్లలకి పద్యాలు నేర్పాలి, అలాగే డాన్సులు నేర్పాలి. నాకేమైనా నేర్పుతారా? మీకు తర్వాత నేర్పాలి. మీరు పక్కన ఉండండి. అరే పిల్ల, ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను, వెంటనే చెప్పండి. తప్పులెన్నో తండోపతండాలు ఉర్విజనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వినురవేమ. చెప్పండి. ఇది నాకు అర్థం కాలేదు టీచర్. అచ్చా 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 వచ్చా 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 ఈడు వచ్చాకే ఈడు వచ్చాకే ఇలా వచ్చా ఇలా వచ్చా. వా, ఎంత బాగా చెప్తున్నారు. నువ్వు నచ్చాకే నువ్వు వచ్చాకే వాడితో వచ్చా. వాడితో వచ్చా. టీచర్ మీరు తప్పు చెప్తున్నారు. నువ్వు వచ్చాకే నీతో వచ్చా. వీడు బాగా చదివేసుకుంటున్నాడు వీళ్ళు టీచర్ గారు. నాకన్నా ఫాస్ట్ ఉన్నారు పద్యాల్లో పాటల్లో. ఇంకేం నేర్పుతాం? ఒరేయ్ అర్జెంటుగా పలకలు తీయండిరా. ఓకే ఏడు చేస్తున్నారా? పలక డౌన్లోడ్ చేస్తున్నా మాస్టర్. ఏందమ్మా మీరు రచ్చా? ఏం చేస్తున్నారు మీరందరూ? ఈడవడు చిని పారేసిన ఇస్తరాకులా ఉన్నాడు. ఆ ముఖం చూడు, తోగలేడు తప్పాల ముఖం వీడు. ఏమిరా నువ్వు అప్పటి నుంచి చూస్తున్నా అంటున్నావా, లేకపోతే పాఠాలు చెప్పడానికి వచ్చినావా? ఇంతకీ నువ్వెవడరా? చూడరా నా ఐడెంటిటీ కార్డు చూడు. మీరు డిఓ టీచర్ గారు మన స్కూల్కి వచ్చిన డిఓ గారట. ఇన్స్పెక్టర్ గారు నమస్కారం. నమస్కారాలన్నీ పక్కన పెట్టండి. ఈ టీచరు నన్ను ఇస్తరాకులు ఏరుకునే ముఖం లాగా కనబడుతున్నా అని తిట్టాడు. తప్పైపోయింది మాస్టర్. అవును ఈ పని చేస్తా ఉండు, ఫస్ట్ టెస్ట్ చేస్తా నేను. ఏ పిల్లకాయలు తెలుగు ఏ విధంగా పాఠాలు నేర్చుకున్నారో ఒక్కొక్కరు నెమ్మదిగా చెప్పండి. అబ్బి ఓకే ఓకే వాళ్ళు చెప్పండి. రెడీ. నేను మీ ఇద్దరిని ఫస్ట్ నేను డిస్మిస్ చేస్తాను. డిస్మిస్ చేస్తున్నారా? ఒరే పిల్లకాయలు, మరి ఎండను పడుతారా? డిఓ గారు టిఫిన్ చేసారో మధ్యాహ్నం భోజనం చేసారో తెలియదు. అర్జెంట్ గా టిఫిన్ లో భోజనం ఎట్టండిరా. భోజనాలు పక్కన పెట్టబ్బా. మీ ఇద్దరిని స్కూల్లో నుంచి నేను డిస్మిస్ చేస్తా ఉండా. ఇదిగో ఇప్పుడే లెటర్ కూడా రాస్తా ఉండా. టిఫిన్ చేయలేదు పొద్దున్న నుంచి మీ ఆవిడ చెప్పారు. బుర్రి భలేకున్నాదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే, నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. జడ్జెస్ అన్బిలీవబుల్, అస్టానిషింగ్లీ బ్యూటిఫుల్ అండి. ఎంత అందంగా ఉన్నాడంటే లోహిత్. నేనైతే ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ.
కొత్త అవతారం లోహిత్ది బాగుంది. ఆ కొంగు తీయండి, మచ్చ కనిపించట్లా. బాణం చూసే కాపీ కొట్టా. బానుది ఒరిజినల్ పుట్టుమచ్చ, నువ్వుది పెట్టుమచ్చ. ఎలా ఇదవుతా? అవసరం లేక వెరీ గుడ్ వెరీ గుడ్. శివ, నీకు రామాయణం తెలుసా? తెలుసు. మరి సంపూర్ణ ప్రేమాయణం తెలుసు. అంతేకాదు, నేను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్ ని. రియలీ? అయితే మరి సంపూ ప్రేమాయణం చూడడానికి రెడీయా? అర్జెంట్ గా చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ షరీఫ్ టీమ్ ఫన్ పంచర్స్. ధామ్ తరగడ ధీమ్ తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ ऐसे भी डांस कर सकते? నమస్కారం అండి, నా పేరు యాకలింగం. నేను మా శాంతి కుమార్ నిత్యనికేతన్లో ఆయనకి ఏకైక శిష్యుడి. ఇక నా విషయం చెప్పే ముందు మాకు ప్రార్థన ఉంది. ఆ ప్రార్థన చెప్పి ప్రారంభిస్తా, ఓకేనా? అల్లాడిచ్చాయి. నిన్నటి పాఠం చెయ్యకు టామ్ టామ్, చేతికి వాటం, గురువుకి గోటం. ఏమిటండి మా ప్రార్థన వెరైటీగా ఉందని చూస్తున్నారా? చాలా. మా గురువు గారు ఈ ప్రార్థన చేస్తే గాని ఏ పని మొదలు పెట్టడు. ఇదిగోండి, ఏ పని చేసినా వెరైటీగా ఉండాలనుకుంటాడు ఆయన. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఊళ్ళోకి శివశంకర మాస్టర్ డాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు. జనాలందరినీ దోసుకొని ఎలాగైనా కాళ్ళ వెళ్ళబడి ఫోటో దిగుదామని వెళ్ళాడు. కానీ ఏమైందో తెలుసా? ఆ ఛాన్స్ దొరకదా. ఆ దెబ్బతో ఆయన గ్రాఫిక్స్ లో ఫోటో చేయించి ఏదో పక్కనే దిగినట్టు చూడాలి బిల్డప్. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఎలా ఉన్నాడు? కడుపుతో ఉన్న కోతి పిల్లలాగా పళ్ళు బయట పెట్టి ఎలా చూస్తున్నాడో చూసారా? ఇదేనా శాంతి కుమార్ గారి నృత్య నికేతన్? నమస్కారం అండి, మీరేనా గురువు గారు? ఒరేయ్ ఇట్రా, ఎండిపోయిన తోట బట్టలు వేసినట్టున్నావు. నీకు విషయం అర్థం కావట్లేదా? శాంతి కుమార్ నిత్యనికేతన్ అని బోర్డాలంత అక్షరాలతో అక్కడ బోర్డు పెట్టారుగా. ఇంకా నన్ను క్వశ్చన్ చేస్తావే సొంటా? ఇంకో మాట చెప్తా, ఇట్రా. ఇక్కడ విప్పుకు తిరిగే లిప్పు కూడా చూస్తున్నాడు, చూసావా? కరెంట్ స్తంభం ముందు కాలెత్తిన సురకరాజం లాంటి ఆ రాజసం చూసాక కూడా నన్ను డౌట్ అడుగుతావేట్రా? ఆయనేరా మా మాస్టారు, ఆయనే సొంత. క్షమించండి, కంగారులో మర్చిపోయినా. గురువు గారు లేరా? లేకరే, ఎంత ఉన్నారు. ఒకప్పుడు ఇంతే ఉండేవాళ్ళు, ఆ ఫోటోలు చూసావుగా. ఇప్పుడు బాగా మేసి ఇంత అయ్యారు. ఇంతకీ మీరు ఏ డాన్స్ నేర్చుకుందామని వచ్చారు రాజా? అరే నేను కదండి, అదిగో మా వాడు ఉన్నాడు, వాడు వస్తున్నాడు నేర్చుకోవడానికి. సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. ఒరేయ్, సాంగ్ అదిరింది, ఇంట్రడక్షన్ కూడా బాగుంది. కానీ వీడేంట్రా అట్లెత్తికెళ్ళి అట్లకాకిలా ఉన్నాడు. ఒరే బావా, బలిపెక్కిన పాత పిల్ల ఉన్నాడు, వీడితో మనకేంట్రా? అదిగో గుండ్రంగా దృఢంగా ఉన్నాడు, ఎలుగుబంటిలా, వాడిని పిలుద్దాం. గురువు గారు, గురువు గారు. ఒరేయ్, మీరు పిలవగానే రావటానికి ఆయన ఉన్న పిల్లకాయ అనుకున్నావా? మరి ఆయన ఏ కాయి? ఆయన ఈ నృత్యనికేతనికి గుండెకాయ. నిన్న కాక మొన్న గుడ్డులోంచి బయటకు వచ్చిన పావు పిల్ల లాంటి వీడికే ఎంత ఇంట్రడక్షన్ ఉంటే మా గురువు గారికి అంత ఇంట్రడక్షన్ ఉండాలరా. ఆయన ఇంట్రడక్షన్ చెప్తా వినుకో. నృత్య మరకట, నాట్య బేబత్స, నర్తన చోర, స్టెప్స్ షకీలా, డాన్స్ డ్రాక్యులా, ఇలాంటి ఎన్ని బిరుదులు ఉన్నాయో తెలుసా ఆయనకి? ఎన్నో బిరుదులు ఉన్నాయరా. ఒరే, ఇంకో విషయం చెప్తా మీరు. మా గురువు గారు భోజనం లేకుండా ఉంటారు కానీ భంగ్యం లేకుండా ఉండలేడురా. నిద్ర లేకుండా ఉంటాడేమో కానీ ముద్ర లేకుండా ఉండలేడురా. చచ్చినోడికి సంతాప సభలో చెప్పినట్టు ఇంత గొప్పగా చెప్తున్నారు. ఇంతకి ఎవడ్రా వాడు? ఒక్కసారి చూడాలనుంది, రమ్మనండి రా. చూస్తావా? చూస్తావా? వేదం అణువణువున నాదం, నా పంచ ప్రాణాల నాట్య వినోదం, నాలో రేగే నిన్నో హంసానందే రాగాలే. వేదం వేదం అణువణువున రాదం. భంగిమ అద్దరింది. గురువు గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉందిరా నా భంగిమలు?
మీ భగీరథ గురించి ఒకసారి మాకు తెలియదేవద్దు గురువు గారు. సరే గట్ట పక్కన పెట్టి మ్యూజిక్ మీద మీరు ఆడటం మేము చూడటం మామూలు అయిపోయింది. మీరు నోటితో పాడతారు ఆడతారు కదా, అది కూడా ఒకసారి మా అందరికీ చూపిస్తారా? దాన్ని జతి అంటారా, నేను చేసి చూపిస్తాను చూడు. తలంగుతోం తకత దిగినతోం తలంగుతోం తకత దిగినతోం తలంగుతోం తలంగుతోం తక దిగి తకత దిగినతోం తక దిగి తకత దిగినతోం తక దిగి జను కిడితక తరిగిడతోం. ఇప్పుడు నీకు భంగిమ చెప్తాను చెప్పరా. ఇలా వంగరా. వంగలేకపోతున్నా గురువు గారు. ఒరే వంగలేని వాడివి నా వారసుడు ఎలా అవుతావురా? ఎన్ని స్టేజీల మీద వంగుంటే నేను ఈ స్టేజీకి వచ్చి ఉంటాను చెప్పు. అనవసరంగా వంగుంటే ఉపయోగం ఏముంది? ఎక్కడ పడితే అక్కడ ఉపయోగం ఉన్న చోట వంగుంటే కదా ఉపయోగపడేది. అది సరేరా, వీళ్ళెవడరా పని కోసం పళ్ళు ముందుకు పెట్టుకొచ్చిన ప్రొక్లైన్ లాగా ఉన్నాడు. గురువు గారు వాడి పేరు సంపు. వీడి పేరు సంపు అయితే పక్కన వాడి పేరు పంప. వాడి పేరు పప్పు కాదు కంపు కాదు. వాడు మీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వస్తే వీడు చూడడానికి వచ్చాడు. చూడటానికి వచ్చావా? చూడటానికి ఇదేమన్నా షకీలా సినిమా అనుకున్నావురా? క్లాసికల్ డాన్స్ నృత్య నికేతన్రా. ఇక్కడ ఆడేవాళ్ళే కానీ చూసేవాళ్ళు ఉండకూడదు. ఒరే వీడిని తీసుకెళ్ళి బయట వదిలేసి వచ్చే, నేను ఈ లోపల సంపుకి చూపిస్తూ ఉంటానురా. చూపిస్తారు గురువు గారు. అదేరా భంగిమా. భంగిమా. అరే అరే సంపు, ముందు నువ్వు అది దింపు. ఏం దింపేది గురువు గారు? ఒరే నీకు నృత్యం మీద కంటే ఆ కృత్యం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉన్నట్లుందిరా, నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను చెప్తాను విను. ఇందాక మీ శిష్యులు చేసిన ప్రార్థన ఏంటి గురువు గారు? ఓ అదా, నిన్నటి పాఠం చెయ్యకు టాం టాం చేతికి వాటం గురువుకు గోటం, అదే కదరా? నేనే కనిపెట్టా. నిన్నటి చెప్పిన పాఠాలన్నీ నేడు టామ్ టామ్ చేస్తూ చేతిలో వాటంగా ₹1 పడంగానే గురువుకి గూటం పెట్టిపోతారా చాలా మంది శిష్యులు. అందుకే అలా కాకూడదని నేనే కనిపెట్టా. ఎలా ఉందిరా నా ప్రార్థన? చాలా బాగుంది గురువు గారు. ఇదంతా సరే గాని నీకు డాన్స్ టచ్ ఉందా? నా డాన్స్ చూసి పెద్ద పెద్ద డాన్సే నా ఫ్యాన్స్ అయిపోయారు. ఒరే నీ కాన్ఫిడెన్స్ కామన్ లెవెల్ దాటిపోయిందిరా. ఇప్పుడు నేను చెప్తాను విను. ముందుగా నువ్వు చేయాలనుకున్న డాన్స్ ఏంటో చేసి చూపించరా. గురూజీ మీ ముందు చేయాలని పాటలతో సహా తెచ్చుకున్నాను గురూజీ. పాట ఉండాలి, దానికి తగ్గ ఆట కూడా ఉండాలి రా పో. దాయి దాయి దమ్మ కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఎనీ ప్రాబ్లం? ఎలా ఉంది గురువు గారు నా భంగిమా? ఏమిట్రా ఈ భంగిమ? ఉదయాన్నే చెంబు తీసుకొని అశుద్ధానికి పోయినట్టుందిరా భంగిమ. ఒరే వీణ వాయించాకన్నా కూర్చోవాలి, లేకపోతే కూర్చొని లేచినాకైనా వీణ వాయించాలి. ఇలా వచ్చి రాకుండా మధ్యలో వస్తూ ఆగిపోయినట్టు ఏమిట్రా భంగిమ? నా మాట విను. ఒరే నీకు ఇలా కాదు, ఇప్పుడు నేను చేపిస్తాను చూడు. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. అదిరా కొండపల్లి బొమ్మలా అలా ఊగాలి, ఏమీ తెలియదు మీకు. గురువు గారు మీ బాగా ఊగుతున్నాయి గురువు గారు. ఈ ఊపుడుతోనే కదరా ప్రపంచమంతా ఊపవతల పడేశాను. ఇదిగో రే ఆ రెండో పాట కూడా చెయ్యరా. అలాగే గురువు గారు. గలగల పారుతున్న గోదారిలా, జల జల జారుతుంటే కన్నీరలా, గలగల పారుతున్న గోదారిలా. ఒరే ఆపరా ఆపు. ఆ పాటలో ఉన్న సాహిత్యం ఏంటి, నువ్వు చేసే భంగిమేమిట్రా? గలగల పారుతున్న గోదావరిలా అని కింద చూసుకొని చేస్తావు ఎందుకురా? ఎక్కడి నుంచి రా పారేది గోదావరి? 2 కాళ్ళ సందులోంచి పారుతుందా గోదావరి? రక్తం కారుద్ది ఏమనుకున్నావు? అర్థమైందా? నేను చేస్తాను చూడరా. గోదావరి అంటే ఎంత హాయిగా ఉండాలిరా, నేను చూపిస్తాను చూడు. గలగల పారుతున్న గోదావరిలా, జల్ల జల్ల పారుతున్న కన్నీరలా. ఒరే పట్టినట్టుంది, కొద్దిగా లేపరా. అమ్మా అలాగే గురువు గారు. ఓకే అలా అమ్మా వంగకపోయినా వయ్యారాలు చూపించాలిరా, అదే డాన్స్. అర్థం కాలే నీకు?
ఇప్పుడు ఒకసారి చేయరా నేను చెప్పింది. ఓకే గురుగారు. పారుతున్న గోదా. ఆపరా ఆపు. ఒరే సంపు, ఏమిట్రా కంపు, ఛేదించు. గోదావరి మీద పాటలు పాడటం కాదురా, ఓ 2 రోజులు గోదావరికి వెళ్ళి స్నానం చేసిరా, కంపంతా వదులుతుంది దరిద్రుడా. అబ్బా, ఇంతకీ ఆ 3వ పాట కూడా ఏమిటో చూపించరా. అటు అమలాపురం, ఇటు పెద్దాపురం, మధ్య గోదావరి, నాటెందుకు పుట్టున్నది రాసంతకి తస్సాదియ, అటు అమలాపురం. ఒరే సంపు, ఆపరా, చూడలేక చస్తున్నావు. ఏమిట్రా అది? అబ్బబ్బా, మీకు అన్నీ నేను చెప్పలేనురా. నీకు డాన్స్ నేర్పించడం నా వల్ల కాదురా, నేను నేర్పించలేను అంతేరా. గురువుగారు అంత మాట అనకండి గురువుగారు. మీరు డాన్స్ నేర్పించకపోతే నా పెళ్ళి ఆగిపోతుంది గురువుగారు. ఒరే సంపు, నువ్వు లవ్ లో పడ్డావు కదూ? అవును గురువుగారు. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు కదరా? అవును గురువుగారు. ఎలా కనిపెట్టేశారు గురువుగారు? ఎక్స్పీరియన్స్ రా. ఒరే, ప్రేమ విషయం అంటున్నావు కాబట్టి ఇప్పుడు నీకోసం నేను చేసి చూపిస్తాను చూడు. అమలాపురం ఈ పక్కన ఉందిరా, కాలు చెయ్యి చూపు 3 ఒక పక్కకి వెళ్ళాలన్నమాట, అర్థమైందా? అటు అమలాపురం, ఇటు పెద్దాపురం. అరే ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్, చూడాలి. మధ్య గోదావరి. అలా భంగిమ పెట్టాలి. ఎలా ఉందిరా ఈ భంగిమ? చాలా బాగుంది. ఒరే సంపు, పగిలిందిరా నా పంపు, పైకి లేపండిరా. గురువుగారు అబ్బా! ఈ భంగి మీద చాలా బాగుంది గురువుగారు. ఇది భంగిమ కాదురా, కూకట్పల్లి వై జంక్షన్ లా తయారైందిరా నా చేపు. గురువు గారు, ఈ భంగిమ నాకు ఎప్పుడు ఎందుకు నేర్పలేదండి మీరు? నేర్పితే చూసావుగా ఏమైందో. అబ్బా, నాతో పాటు నువ్వు కూడా పనికి రాకుండా పోయేవాడివిరా. ఒరే, జన్మలో ఇంకెవ్వడికి డాన్స్ నేర్పకుండా చేసావు కదరా. ఇంతకీ నా ప్రాణాల మీదకి వచ్చిన నీ ప్రేమాయణం గురించి చెప్పరా సంపు. చెప్తాను గురువుగారు. చెప్పు. నేను 5 నెలలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను గురువుగారు. ఇప్పుడు ఆ అమ్మాయికి 4వ నెల. అబ్బా, నెల రోజులకే నెల తప్పించావా నెల రాజా? ఇంతకీ ఎవర్రా అమాయకురాలు? గురుగారు, ఆ అమ్మాయి ఓ పెద్ద నృత్యకారుడు కూతురు గురువుగారు. పేరు పద్దు. నేను ముద్దుగా పద్దు అని పిలుచుకుంటాను గురువుగారు. అవునా? అవును ఆ అమ్మాయి విపి కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతుందరా? అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు గురువుగారు? రోజు లంగావోని కట్టుకొని కాలేజీకి వస్తుందారా? అవును గురువుగారు. కళ్ళద్దాలు పెట్టుకుంటుంది కదూ? ఎగ్జాక్ట్లీ గురువుగారు. గురువు గారు, సర్వేకి వచ్చిన ఆఫీసర్ లాగా అది ప్రశ్నలు అడగకపోతే, ఒరేయ్ అమ్మాయి ఫోటో ఉంటే చూపించరా, మా గురువు గారు క్లారిటీ ఇస్తారు. తప్పకుండా గురువుగారు. ఒరే ఏకా, చెప్పు రాజా. మన ప్రార్థన ఇంకోసారి చెప్పరా. ఇప్పుడు ఎందుకు గురువు గారు? అబ్బా చెప్పరా, నీకు చెప్తాను. గురువు గారు చెప్పాక చెప్పకుండా ఉంటారా? నేను నటి పాఠం చెయ్యకు టాప్ టాప్, చేతికి వాటం గురువుకి గోటం. అదిరా విషయం. ఇతర పద్యం ఇప్పుడు ఎందుకు చెప్పాడు గురువు గారు? నాకు గోటం పడిందిరా. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురురా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే, వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే, నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం. పట్టింది లేపరా. చింపి కుట్లేసి ఐరన్ చేసి ఉతికి ఆరేసి సూట్ కేసులో పెట్టి జడ్జెస్ దగ్గర పెట్టారు వాళ్ళు. నథింగ్ స్టాండ్స్ బిఫోర్ టాలెంట్. ఎక్సలెంట్. చాలా మంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో. కామెడీకి మాటలతో నిర్వచనం పలికినటువంటి హాస్య బ్రహ్మ జంజాల గారిని జ్ఞాపకం తెచ్చావు. చాలా అద్భుతంగా ఉంది ఈ రచనా శైలి. వండర్ఫుల్. వి ఎంజాయ్డ్ రైట్ ఫ్రమ్ A to Z. భానుగారు,
అబౌట్ టు యూ అండి. ఏంటండి మీరు అసలు రోజుకో రకంగా కనిపిస్తారు మీరు అసలు. అండ్ డాన్స్ ఎంత బాగా చేశారు. ఇది క్లాసికల్ డిప్లొమా డాన్సర్. సర్టిఫికేట్ కోర్స్ చేశాను మేడం. అయ్యో బాబా, మీకు రాందంటే ఏదైనా ఉందా? ఒకవైపు రాస్తారు, నటిస్తారు, మిమిక్రీ చేస్తారు, డాన్స్ చేస్తారు, ప్రతి ఒక్కరు బాగా చేశారండి. సంపు ఎంత ఇంపుగా ఉందో నీ కంపు. ఎవరన్నా చచ్చిపోతే ఏమవుతారు? శవం అవుతారు. దయ్యం అవుతారు కదా. అరే చూప్, ఎవరు పడితే వాళ్ళు దయ్యాలు భూతాలు గారు, మరి కోరికలు తీరనోళ్ళు అవుతారు. ఓ అయినా ఈ దయ్యాల టాపిక్ ఎందుకమ్మా? ఇదిగో మన శివప్రసాద్ టీం ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో దయ్యం అయ్యారట. అయితే భయపడుతున్నావు? అరేగా దయ్యం సంగతి ఏందో నేను చూస్తా. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ సాంబాస్. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. రేపు రాండ్రా డ్యూటీకి. అయిపోయింది, ఇల్లైతే సర్దుగా అయిపోయింది. 2 కుర్చీలే. ఒరే మందు తెచ్చావా? నో, ఏం మాట్లాడుతున్నావునా? అట్లాంటి వాటిలో ముందు నో మనవా. ఓకే, నువ్వు ఫోన్ పెట్టరా, తర్వాత మాట్లాడతాను. ఇల్లు సామాన్ సర్దుకోవాలి. అరే హౌలే కాదప్పుడు కూర్చో. వాడెందుకు కొడతారా స్వాతి పుచ్చు? వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాడికే తెలీదు. సామాన్ సర్దు. సామాన్ తర్వాత సర్దుకోవచ్చానా? ముందు తాగుదాంరా. బాడీలు బాడే ఉన్నాయి. తప్పురా, నువ్వు అవి తాకూడదు, అవి పెద్దవారికి. ఒరే కూల్ డ్రింక్ ఇవ్వరా. ఆహా, ఎంత మంచి అపార్ట్మెంట్ దొరికింది. ఓహో డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బావా, అరే ఓడర్ తలుపు కొడుతున్నా హౌలేగాడు. ఇదే డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి చూడిపో. రే పెట్రోల్ తెచ్చావా? పెట్రోల్ తెచ్చాను, తీసుకో. ఏది ఎక్కడుంటాడు? నువ్వు అక్కడ పెడితే పెట్రోల్ లిక్కర్ నారాయణ. పెట్రోల్ తీసుకో. వెరీ గుడ్, వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇలారా. అదిగో నేను ఆటో కాదు. నేను అలాంటి అనుకుంటావా? కాదు. నాకు చిన్న డౌట్ ఉందిరా. ఈ చుట్టుపక్కల అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. అవునవును. మరి ఇక్కడ మేము ఒక్కరికే బ్యాచిలర్స్ కి ఎందుకు ఇచ్చారు ఆ రూము? బాబా చెప్పిన ఉద్యోగం సరిపోతే వెళ్ళిపోతాను. చెప్పరా బాబు. అయితే 200 రూపాయలు ఇయ్యా. వీడి కళ్ళు అటొక్కడు ఇటొక్కడు ఉంది. 100 వీడికి 200 కనబడుతుంది. ఇదిగోరా 200 తీసుకో. అవునవును 200. ఏం లేదు, ఈ రూమ్ లోని ఒక జితేంద్ర ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. ఏంటి తడాకా జితేంద్ర? అవునవును. తను ఏమొచ్చి సినిమాలో పెద్ద హీరో అయిపోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మార్కెట్ మొత్తం తిరిగాడు. అందరు డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఎవడు అవకాశం ఇవ్వలేదు. చివరికి జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాలేదు. ఏం చేయాలి తెలుసుకోలేక ఇదిగో ఫ్యాన్ కే. ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడ చూపిస్తావేట్రా? ఈ అబ్బాయి ఏం జరిగిందో చెప్పురా. అవునవును, ఈ ఫ్యాన్ కే ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆత్మ ఎక్కడ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? అవునవును. ఇదిగో మీకంటే ముందు 2 దిగారు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. అవును. అయ్యి బాబా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. వీడు చెప్పింది నిజమే అంటారా? ఆత్మలు ఉంటాయా? మూఢనమ్మకాలు మనం మధ్యేసుకుందాం. చస్తే చచ్చాడు వేధవ. రే మీరు మంది, నాకు చాలా ఆనందంగా ఉంది. సరిగమ్మ పద్ధతి రాగం బల్ల పడుతున్నది యోగం. బావా ఇంత ఆనందంగా ఎందుకున్నావు? ఇప్పుడు ఎందుకున్నారంటే జితేంద్ర పోయాడు. వాడు నేను తడాకా సెలక్షన్స్ కి వెళ్ళేవరా. వాడు సెలెక్ట్ అయ్యాడు, నేను సెలెక్ట్ అయ్యాడు. నాకు టీం లీడర్ వస్తుంది అనుకున్నారు, కానీ ఆ శివారెడ్డితో కలిసి నాకు టీం లీడర్ రాకుండా దొంగనాటుగా లేచాడు రా. అలాంటి వాడు కనబడితే ఎక్కడే చంపిస్తుంటే వాటి బావా. నాకు కూడా చాలా బాధగా ఉంది బావా, ఎందుకంటే నాకు కూడా అన్యాయం చేశాడు బావా. నీకేం చేశాడు బావా? నేను అనసూయ గాఢంగా ప్రేమించుకున్నాను. ఎప్పుడో
సంజీవయ్య పార్కులు ఇలా పబ్బులు అన్ని తిరుగుతున్నాను బావా. అందరూ చూసి మేడుపరి అన్నారు బావా. జితేంద్ర గారు ఉన్నాడే, వెంటనే వచ్చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు రా. చెప్పగానే సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇచ్చేసి అనసూయ పెళ్లి చేసేసారా. అప్పటి నుండి నా మనసు ఎంత బాధగా ఉందో తెలుసారా. కానీ అనసూయ ఇప్పటికీ ఈ నల్లుడు అంటేనే ఇష్టం, ఈ పొద్దు అంటేనే ఇష్టం అని ఎంత ప్రేమిస్తుందో ఆ పిచ్చిది. చెయ్యి మీద మిమిక్రీ మూర్తి అని రాయించుకుందిరా. ఉదయాన్నే అమ్మ చెయ్యి చూసేట్రా, అక్కడ మూర్తి అని పేరు లేదే. మేకప్ వేసి కవర్ చేసుకుంటుందిరా. మీరేం కంగారు పడకండి, నేను అమెరికా నుండి ఒక కొత్త సాఫ్ట్వేర్ ఇచ్చాను. అది ఇలా డౌన్లోడ్ చేసిన, అది కనుక పెడితే ఒకవేళ ఆత్మలు ఉంటే ఇక్కడికి వస్తాయి. నేను డౌన్లోడ్ చేస్తున్నా, ఒక్క నిమిషం ఆవుండ్రి. ఇదిగో నువ్వు ఇలా తల దిచ్చుకో, కళ్ళు మూసుకో. జితేంద్ర డింగ్ టక్ డింగ్ టక్ డింగ్ టక్. అరే డౌన్లోడ్ అవుతుంది, నేను పోయి స్టఫ్ తీసుకొస్తా. వెయ్యానికి ఎక్కడైనా సాఫ్ట్వేర్స్ ఉంటాయా అండి? వాడేదో పిచ్చోడు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే, నిన్ను వీడని. బావా బావా, నువ్వేమైనా నాకు సెకండ్ ఇచ్చినావారా? ఒరే నీకు తాగిందేమైనా ఎక్కువైందా? నువ్వు వెళ్ళి తప్పితే వాడు సరిగ్గా ఎదగలేదు. నువ్వు కూర్చొని ఆ సాఫ్ట్వేర్ ఏదో చూడు. అరే జితేంద్ర వృత్తి ఏంద్ర, ఆయన వృత్తి ఏంది? మిమిక్రీ. మిమిక్రీ. వయసు ఎంత? 32. ఇప్పటికి 32 చెప్పుకుంటాడా? అచ్చేరా 32. ఓకే డౌన్లోడ్ అవుతుంది బావా. డాడా శివ. శివ తమ్ముడు. ఏ బద్మాష్ తమ్ముడు. తమ్ముడు కాదు జితేంద్ర. ఎందుకు వచ్చావబ్బా? పిలిస్తే రానా? సాఫ్ట్వేర్ లోడ్ చేసి పిలిచారు కదరా, రానా? పొట్టుమూర్తి సాఫ్ట్వేర్ నా కొడుకటి అంటే ఆ మూర్తి ఏదో సాఫ్ట్వేర్ లో పిలిచారు. పదబ్బా. జితేంద్ర నిన్ను నేనెందుకు అంటాడా? నువ్వు నా ప్రాణ మిత్రుడివి. ఏమన్నావురా? నిన్ను శివారెడ్డితో కలిపి రాజకీయం చేసి టీవీని రాకుండా చేశాను. నువ్వు అసలు పెర్ఫార్మర్ గొడవ పనికి రావురా. అటువంటిది చనిపోయిన నా మీద లేనిపోని అబండాలేస్తావా? నిన్ను నా దగ్గరికి తీసుకెళ్ళిపోతా. ఇద్దరం కలిపి పైన ప్రోగ్రాం చేసుకోవచ్చురా. పొట్టిమూర్తి అన్నా పిలిచినవానే? ఊకో, నా జితేంద్ర కదా తమ్ముడు. నా తమ్ముడు జితేంద్ర. తమ్ముడు కోపంతో కొట్టినా, నిజంగా కొట్టినాడు. నా యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుందా? అంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు వస్తుందా? బెస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. నేను ప్రూవ్ చేసుకున్న నటుడిగా నాకు తిరగలేదు. నేను పెద్ద ఆర్టిస్ట్ని, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ని. నాకు బెస్ట్ పెర్ఫార్మర్ వచ్చింది. తడాక చాలు, నేను ఇదే కోరుకున్నాను. నాకు ఇంకేమొద్దు. నేను వెళ్ళిపోతున్నా.
ఇప్పటిదాకా ఏంది ఆవుల మాటలు మాట్లాడడం ఇష్టం వచ్చాడు కొట్టిన పాడుకావు ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. హరికృష్ణ గారు విల్ స్టార్ట్ విత్ యూ. భయభ్రాంతులకు గురి చేశారు, దెప్పారు, కొట్టారు, తాగారు, పడ్డారు, కింద పడి చేశారు, మొత్తానికి అలరింపజేశారు. జిత్తుభాయ్ ఒకటి చెప్పాలి, ఈ రోజు ఇంతమంది గ్రాండ్ ఫినాలేలో ఇంత దర్జాగా నిల్చున్నారంటే బికాస్ ఆఫ్ యూ. ఆఖరికి మిమ్మల్ని ఫినాలేలో కూడా వదలలేదు, మీ పేరు వాడుకుని మార్కులు దొబ్బారు వీళ్ళంతా. పేరు కాదు ఆయన్నే వాడుకున్నారు. ఏకంగా మిమ్మల్ని చంపేసి మీ ఆత్మని వాడుకున్నారండి. ఐ లైక్ జడ్జి అండి, బ్యూటిఫుల్. అను నీకు స్టోరీ చెప్పనా? ఆ, అనగనగా ఒక పోలీస్ స్టేషన్. గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషనా? కాదు, ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్. ఓ అయితే పోలీస్ స్టేషన్ లో బేడీలు వేస్తారు, అది కామన్. అదే చేతికి రాఖీ కడితే అది డిఫరెంట్. యా, అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మన జితేంద్ర టీం మన ముందుకు వస్తున్నారు. అయితే లెట్స్ వెల్కమ్ కామెడీ కిలాడీస్. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. సలాం, వహ్వ సలాం, సలాం పోలీసుకి సలాం పోలీస్. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ అంతా ఖైదీలు లేక విలవిల్లాడిపోతుంది. ఆల్రెడీ మన పోలీసులు పంపించాం కదరా ఖైదీలను పట్టరామని. ఎక్కడ వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు, వాళ్ళని ఎప్పుడు తీసుకొస్తారు, వీళ్ళు దొరికేది ఎప్పుడు, వాళ్ళు తెచ్చేది ఎప్పుడు, నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మా గబ్బర్ సింగ్ ఖైదీలు పట్టేసుకుని ఇట్టే వచ్చేస్తున్నాడు. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. ఇంతకీ నీ పేరు? సేనగాడు. అడుగు ముందుకేస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. పుచ్చకాయల్లో పేలిపోతాయా? కాకి బట్టలు వేసుకున్నంత వారని పోలీస్ బట్టలు ఇప్పానంటే ఆ దరిద్రాన్ని అస్సలు చూడలేవు. ఇంతకీ నువ్వు చేసిన నేరం ఏంటి? శైలమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఊర్లో గొడవలు అయితే అప్పుడు వెంటనే కత్తి అడిగా, ఆ కత్తికి బదులు సుత్తిచ్చింది. వెంటనే నేను ఆ నెత్తి మీద పగలు కొట్టాను, దెబ్బ కథ చచ్చింది. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చింది. ఇంతకీ నువ్వు చేసిన నేరం ఏంటి నాయన? నేను కూడా ఇలాంటి ప్రేమ కేసానయ్యా. నేను ఎంతో కాలంగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఈ మధ్యనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు పెట్టారు, నన్ను ఇక్కడ ఇలా పట్టుకొచ్చారు. ఏంటి, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నువ్వేనా బాలాకుమార్ అనుకుంటున్నావా? ఇంతకీ ఎవరు కేసు పెట్టింది? వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడా? వీళ్ళెవ్వరూ కాదా. ఆ అమ్మాయి వాళ్ళ పెళ్లి చేసుకుని అంత ముందే పెళ్ళైన వాళ్ళ భర్త నా మీద కేసు పెట్టారు. మరీ రెక్లెస్ గా ఉంది, నువ్వు తప్పుకో. ఇంతకీ నువ్వు చేసిన నేరం ఏంటి? నేను ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను, పట్టుకొచ్చాను. ముద్దు పెట్టుకుంటే పట్టుకొచ్చారా? ఎందుకు పట్టుకొచ్చారు నాయన? ఆ అమ్మాయి చనిపోయిందిగా. చచ్చిపోయిందా? అవును. ముద్దు పెట్టుకుంటే చచ్చిపోవడం ఏంటి? గంట సేపు ముద్దు పెట్టుకుంటే ఊపిరాడక చనిపోయింది. ఎంతసేపు ముద్దు పెట్టుకున్నావా? ఇదేమన్నా హాలీవుడ్ అనుకున్నావా? అదేం కాదు, ఈ ఎదో మొహం కడుక్కున్నాడు, అందుకే చచ్చింది అది. ఏంట్రా, ఈరోజు నా బర్త్డే కదా, నాకు ఎంటర్టైన్ కావాలని చెప్పాను. ఎంటర్టైన్మెంట్ కావాలంటే సరిపోదమ్మా, అది ఎలా ఉంటుందో నువ్వు చేసి చూపిస్తే అప్పుడు వీళ్ళందరితో చేయిస్తాను నేను కూడా. ఓకే, నాకు తెలిసిన ఒక పౌరాణిక డైలాగ్ ఉంది, బ్రీత్లెస్ గా చెప్తా. ఓకే. బాధ లొంగ లవంగ లొంగ జాత కేతకి బల్లాస కామరాసక సరళ పనస బకుల బటకుట కురవక కురింతక కోవిదార ఖజ్జూర సింధూర తక్కువ తమాల హింతాల రసాల కాల బెల్వ కదంబ కపిత్వ కాంచన హిందూ అశోక శిరీష నాగ పున్నాగ ఉదయమాను హరికిషన్ శివారెడ్డి అనసూయ ఉన్న తడాక ఇక్కడికి వచ్చి నేను చూపిస్తాను ఆ తడాక. అంటే ఇది నీకు చెప్పాలా? ఇలాంటిది నీకు చెప్పాలా? ఇలాంటిదే నువ్వు డైలాగ్ చెప్పు. ఓకే. పాంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్నత విట్టాట్టహాసము, ఎంత మరువైత్రించిన మరుపునకు రాక హృదయ శరీరాయమానములని నీ పరిహాసారములైన కర్ణపటమును పైలు చేయుచున్నవే. అహో క్షీరవారాది చరిత్రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరైననై నీచ పూజ వీర ప్రకంపిత చతుర్దశ పూర్ణ సూరవరింగులకు చంద్రసాధారణకు అగ్రగుండనై పరమేశ్వర పరమృత సద్గురు ప్రాప్త సస్తాసుర
ఇదిగో మనం ఎంటర్టైన్ చేసుకోవడం కాదు, మనల్ని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తే ఎవడు బాగా ఎంటర్టైన్ చేస్తాడో వాడిని నేను విడుదల చేస్తా. ఈ ఎస్ఐ గారు ఎప్పటిదాకా మేము ఎప్పటి నుంచో నేర్చుకున్న డైలాగు చెప్పేశాడా? నేను కూడా అలాంటి డైలాగే చెప్తాను, కాకపోతే కొద్దిగా ఫండీగా చెప్పాలనుకున్నాడు. ఓకేనా? ఓకే ఓకే. పాంచాలి పంచభద్రక పంచవర్ష ప్రణాళిక పంచాయతీ ప్రారంభోక. ఏమి చూసుకునే వెన్మొత్త వికటట్టహాసము భూషాల పశావ భాషల భాషల ఒరే గొంతు బదులు సోడా కొట్రా. నువ్వు చాలా బాగా చెప్పావు, నువ్వు విడుదలకి సిద్ధం అవ్వచ్చు. మరి మిగతా వాళ్ళ టాలెంట్లు? నా గొంతు బాగలేదు ఈరోజు చెప్పను. ఇది సరిపోదురా, ఇంకా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి కావాలి కావాలి. నీకు ఎంటర్టైన్మెంటే కదా కావాలి, నేను డాన్సులు కూడా వేస్తాను. ఓకేనా? డాన్స్ వేస్తావా? ఇంతవరకు ఎవడు చీని సాంగ్కి నేను డాన్స్ చేసి చూపిస్తాను. ఓకే ఓకే. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటి నీయలో మరి పెన్నిధి జెండె నీయలో బాగుంది గబ్బర్, ఎరగదీసావు, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఏమండి ఏమండి ఇక్కడే ఉన్నారా? నువ్వేంటి అర్ధాంతరంగా ఇలా పోలీస్ స్టేషన్కి వచ్చేసావు, బెడ్రూమ్లోకి వచ్చేసినట్టు? ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు రాఖీ పండగ కదా, పోలీస్ అన్నయ్యకి రాఖీ కడదామని వచ్చానండి. ఇక్కడ ఏ కాకీలు ఖాళీగా లేరు నీతో రాఖీ కట్టించుకోవడానికి. అవునా? అయితే దొంగ అన్నయ్యలకు కూడా రాఖీ కట్టొచ్చు కదా. ఏంటి నువ్వు కట్టేదే? ముందు వాళ్ళకి బేడీలు విప్పుతారా లేదా నన్ను విడాకులు నోటు తీయమంటారా? ఈ మాత్రం దానికి విడాకులు దాకా ఎందుకే? ఈ ఆడవాళ్ళకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది విడాకులకి ఇచ్చేయడం మొగలకి. కానిస్టేబుల్ బేడీలు తీ. అన్నయ్య నీకు నేనున్నాను అన్నయ్య, నా సొంత అన్నయ్యలా కనిపిస్తున్నావు అన్నయ్య. నిజంగా నా చెల్లమ్మ అమ్మ నాకు బేడీలు తీయించి రక్షించు. నువ్వు చేయి, నువ్వు పెట్టు. ఇంకో ఖైదీ ఉన్నాడు, వెళ్ళు. పెద్దన్నయ్య అన్నయ్య అన్నయ్య పోలీస్ స్టేషన్ లో ఇంత భారీ సెంటిమెంట్ సీన్ ఉంటాయా? నా వల్ల కదా బాబు. అన్నయ్య అన్నయ్య ఇంకా ఎక్కువ చేస్తున్నా. మూడు అన్నయ్యలా కనిపిస్తున్నావు అన్నయ్య. నాకు కూడా చేయలేము. ఏంట్రా సవర్ తీస్తున్నా? ఇదిగో కట్. ఏంటి అన్నయ్యలు అలా వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోయారా? ఏమండి? ఎక్కడికి వెళ్ళిపోయారా? ఏమండి? నా నగలేవండి? నగలేవా? నగలు లేవండి. నేను ఇందాకే చెప్పాను పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావే అని. ఆ నగలు నావి కాదండి, పక్కింటి పంకజానివి. పక్కింటి పంకజానికి ఎందుకు ఇచ్చావా నగలు? పక్కింటి పంకజం నాకు ఇవ్వలేదండి, వాళ్ళ ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. ఇదంతా నీ వల్లే. ఇప్పుడు నగలు పోయాయి, ఆయన నాతో మాట్లాడు. నేను నీకు విడాకులు ఇస్తాను. ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో. హరికిషన్ గారు సుయోధన ఏకపాత్రాభినయాన్ని చించి చాట చేసి ఆరేశారు. ఇమిటేషన్ బాగుంది సత్యనారాయణ కైకాలది. అద్భుతంగా చేసావయ్యా. ఎవరు చేయరు అనుకున్నాను నేను, నన్ను కూడా అలా చేసావంటే బ్రహ్మాండంగా చేసావా. చాలా బాగుంది. భానుగారు జిత్తు భాయ్ లైక్ యాజ్ యూజువల్ ఎంఎస్ తో స్టార్ట్ అయింది, జిత్తుతో ఎండ్ అయింది. అందరూ బాగానే చేశారు, ఇంకా బ్రహ్మాండం బద్దలు కొట్టాల్సింది, కొంచెం అడిట్ అయింది, బట్ నో ప్రాబ్లం. ఇవాల్టి మన దుర్గానయ్యి తడాకా కేక్ పెట్టించే కామెడీ షో గ్రాండ్ ఫినాలే. ఆఖరి ఘట్టానికి వచ్చేసామండి. 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అందుకునే విన్నర్ ఎవరు? 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అందుకునే రన్నర్స్ ఎవరు? తెలుసుకునే ముందు ఇవాల్టి మన ఎపిసోడ్ దుర్గానయ్యి బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే, అలాగే దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే టైటిల్స్ తో పాటు 5,000 క్యాష్ ప్రైజ్ ఎవరు గెలుచుకుంటున్నారు? సో జడ్జెస్, దుర్గానయ్యి బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ ఆఫ్ ద డే
ఎవరు? ఒక్కరు కాదు, ఇద్దరు కాబోతున్నారు. షరీఫ్ టీమ్ అండ్ లోహిత్ టీమ్. ఇవాల్టి మన గ్రాండ్ ఫినాలే దుర్గా నెయ్యి తడాకాలో బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరిని సెలెక్ట్ చేశారు? పర్ఫార్మర్స్ కూడా ఇద్దరు ఎందుకు ఉండకూడదు అదే కదా. చేసి త్రినాథ్, శివప్రసాద్, I'd like to invite all the 5 team leaders onto the stage, please. ఐదుగురు టీమ్ లీడర్స్ మాతో పాటు ఉన్నారు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. జడ్జెస్, ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. బిఫోర్ వి అనౌన్స్ ద రిజల్ట్స్, ఈ ఐదుగురు టీమ్ లీడర్స్ కి అండ్ ఎక్స్ట్రాడినరీ మిమిక్రీ ఆర్టిస్టులు అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంతకుముందు టోటల్ స్కోర్ 450 ఉండింది. మేమిద్దరు మార్క్స్ ఇచ్చిన తర్వాత 515 అయింది. అండ్ ఈ ఐదుగురులో దట్స్ ద లీస్ట్ స్కోర్. దట్ ఈజ్ కామెడీ కిలాడీస్ జితేందర్ టీమ్. నీ ప్రయాణం స్టార్ట్ అయిందే మిమిక్రీ నుంచి. అంతేకాకుండా నీతో పాటు ఎంతో మందిని మిమిక్రీ ఆర్టిస్టులను, కళాకారులని ఈ వేదిక మీద నుండి పరిచయం చేశావు. నాతో పాటు ఎన్నో దేశాలు తిరిగావు, ఎన్నో పెద్ద పెద్ద అవార్డ్స్, రివార్డ్స్ అందుకున్నావు. కానీ ఇది ఓటమిగా కాదు, నువ్వు ఎన్నో శిఖరాలు ఇంకా అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. జడ్జెస్, మరి ఇప్పుడు 4th ప్లేస్ లో ఎవరున్నారు? నాలుగో స్థానం. ఇంతకు మునుపు 456 మార్కులు స్కోర్ చేశారు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఈరోజు జరిగిన ఈ గ్రాండ్ ఫినాలీ ఎపిసోడ్లో 75 మార్కులు స్కోర్ చేసి టోటల్గా 531 స్కోర్ తోటి 4వ స్థానంలో ఉంది. లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్. అనసూయ, ఇంకా ముగ్గురు ఎవరు అనేది తేలిపోయింది. ఇవాల్టి ఎపిసోడ్లో 95 మార్క్స్ వచ్చాయి. 95 మార్క్స్ వచ్చి ప్రీవియస్ మార్క్స్తో కలిసిన తర్వాత 95 566 అయింది. దట్ ఈస్ భాస్కర్ టీమ్. సో జడ్జెస్, అసలు సిసలైన డెసిషన్ రివీల్ చేసే టైం వచ్చేసింది. ఒకవైపు స్మైలింగ్ సాంబాస్ టీమ్ లీడర్, మరోవైపు ఫన్ పంచర్స్ టీమ్ లీడర్. దుర్గా నెయ్యి తడాకా కేక పెట్టించే కామెడీ షో టైటిల్ ని ఎవరు కొట్టేయబోతున్నారు? 5 లక్షల రూపాయలు విన్నర్ ఎవరు? ఎవరు అందుకోబోతున్నారు ఆ టైటిల్? శివప్రసాద్ ఏమో 500 మార్క్స్తో ఉన్నారు. షరీఫ్ 489. ఇది పాత స్కోర్, మీకు తెలిసిన స్కోర్స్ ఇవి. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ పర్ఫార్మెన్స్ తర్వాత సో షరీఫా, శివప్రసాద? Are you ready? Count down start చేద్దామా? 10 9 8
7 6 5 ఒక నిమిషం టచ్ అప్ శివ నువ్వు అక్కడే 4 3 కిక్ పోయింది మొత్తం మొదట చెప్పాలి మధ్యలో డిస్టర్బ్ చేయాలి. డిస్టర్బ్ చేశాడు. The countdown starts now. 10 9 8 7 6 5 4 3 2 1 And the winner is just 9 marks difference to 589 marks total score. టైటిల్ గెలిచింది షరీఫ్ అంటే. గ్రాండ్ ఫినాలేలో ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చి షరీఫ్ టీమ్ విన్నర్స్ గా నిలిచి 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలిచారు. రన్నర్స్ గా నిలిచి 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నారు. శివప్రసాద్ and team, let's hear for them. It's time to party now. It's time to party now. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా మిమిక్రీ కళాకారులందరికీ ఇటువంటి షో రావడం నిజంగా మా అదృష్టం. నేను చాలాసార్లు అనుకున్నాను, 3-4 సంవత్సరాల బట్టి చూస్తున్నాను, డాన్సర్స్కి షోస్ ఉన్నాయి, సింగర్స్ షోస్ ఉన్నాయి, మా మిమిక్రీ కళాకారులను గుర్తించే ఒక్కరు కూడా లేరా అనుకున్న టైంలో మరి ఈటీవీ వారు, సోనీ పిక్స్ వారు మా కళాకారులకు ఒక జీవనాధారం లాంటిది ఈ స్టేజ్ని కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటు ఫస్ట్ సెకండ్ కదా అందరం నగ్గాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ వచ్చినటువంటి నా మిత్రుడు షరీఫ్కి, వాళ్ళ టీం మెంబర్స్కి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, దుర్గానే ఈ తడాకా కేక్ పెట్టించే కామెడీ షోలో టైటిల్ విన్నర్ గా నిలిచిన షరీఫ్ టీం ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉందండి. ఈ విజయంలో నా పర్సంటేజ్ ఎంతో నాకు తెలియదు, కానీ మా అన్నయ్య పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు. సో ఐ థాంక్స్. అలాగే మాలో ఉన్న టాలెంట్ బయటికి రావడానికి మెయిన్ రీజన్ శివప్రసాద్ అండి. ఆయనంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వకపోతే ఈయన పెన్నుకు పదును పెట్టడు, నేను నా వాయిస్కి పదును పెట్టను. సో అంత కాంపిటీషన్ ఇచ్చి మమ్మల్ని, మాలో ఉన్న టాలెంట్ ని పిండేశాడు శివప్రసాద్. కేవలం ఆయన పరోక్షంగా కారణం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. Now time to felicitate and let's celebrate. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla, enjoy my money beauty. Hey, ripom avocado. Hey, putte malli radu. Hey, come to colorful chikati dati. ఈటీవీ వారికి మేము మా మిమిక్రీ కళాకారులు అందరి తరఫున కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాం. సో ఇంతమంది మిమిక్రీ కళాకారులను కలుసుకోవడం, జడ్జ్ చేయడం, ఇట్స్ డెఫినెట్లీ అ బ్లెస్సింగ్ అండి. సో మీరు నన్ను చాలా చాలా నవ్వించారు అండ్ ప్రపంచాన్ని ఇలాగే నవ్విస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 25 years ఏజ్ ఉన్నటువంటి ఉదయభాన్ని 20 years తీసుకొచ్చారు మీరు నవ్వించి. థ్యాంక్ యూ. కొన్నిసార్లు అబద్ధాలు కూడా బాగుంటాయి. మరొకసారి మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు. మీకు ఇంకా బోల్డ్ అని విజయాలు కలగాలని, మీకు కూడా బోల్డ్ అని విజయాలు కలగాలని మా ఎంటైర్ ఈటీవీ తరపున, సోనీ పిక్స్ తరపున కోరుకుంటూ హ్యాపీ దసరా.